నేను బతికేదే నా నా ఫ్యామిలీ కోసం. నాకిష్టం. నువ్వు నమ్మవు అంజలి గారు. నేను ఎట్టి పరిస్థితుల్లో నా ఫ్యామిలీని మిస్ అయిన ఒకరోజు కూడా ఉండలేను. ఎప్పుడన్నా నాకు మా అమ్మ, నాన్న, నా భార్య, పిల్లలు వీళ్ళతోనే నేను గడుపుతా. నాకిష్టం. నేను ఇంటికొస్తే అందరితో కలిసి భోంచేస్తాం. నాకు ఏ దురలవాటు లేదు. నేను ఏ పార్టీలకెళ్ళను. ఎవరితో తిరగను. ఇప్పుడు మీది మూవీ ఏదో రిలీజ్‌కి రెడీగా ఉందని విన్నానండి. ఏదమ్మా? అన్నారు నాకు కరెక్ట్‌గా పేరు తెలియలేదు. బట్ మీదొక మూవీ ఒకటి రిలీజ్ ఏం లేదమ్మా. ఏం లేదు. లేదా? రైట్. సో, అంటే నేను విన్నది. నా ఒపీనియన్ కాదు. నేను విన్నదేంటంటే ఈ మధ్య కాలంలో బిజినెస్ పరంగా కానీ, మూవీ పరంగా కానీ కొంత మీరు నష్టపోయి ఉన్నారు అనేది. ఎంతవరకు? ఏం లేదమ్మా. బ్రహ్మాండంగా ఉన్నా. పౌల్ట్రీ నేను మా అన్నయ్య కలిసి ఉన్నప్పుడు కొంచెం పౌల్ట్రీలో కొంచెం కరోనా వచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు చాలా బాగుంది అంతా. బ్రహ్మాండంగా ఉన్నాను. బ్రహ్మాండంగా ఉన్నాను. లాస్ట్ టైము మీరు నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒకటి అద్భుతమైన వర్డ్ చెప్పారు సార్. నాకు ఏ కష్టం వచ్చినా నేను ఎవరితోనూ చెప్పుకోను. ఏ ప్రాబ్లం ఉన్నా నేను నా ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకుని ఆ సమస్యని నేను ఎలా దాటాలో అనేది నేను ప్లాన్ చేసుకుంటాను. ఒక మాట ఇప్పుడు కూడా చెప్తానమ్మా. సార్, నా జీవితంలో నా మనసుకు కష్టం వచ్చినా నా బాడీకి కానీ నా ఇంట్లో కానీ ఇప్పుడు కష్టం రాలా. నా మనసుకు కష్టం వస్తే నా మనసులోనే ఉంటుంది. బండ్లా గణేష్ ఎప్పుడు గెలవలా, కానీ ఎప్పుడు ఓడిపోలా. తటస్థంగా అలాగే ఉన్నారంటారు. నేను ఎప్పుడు గెలవలా, కానీ అట్లనే ఎప్పుడు ఓడిపోలా. మీకు మీ ఫ్యామిలీ అంటే ఇంత ప్రేమ ఉన్నప్పుడు పూరి గారికి కూడా లేకపోతే మిగతా వాళ్ళకి అలాగే ఉండుంటుంది కదా. ఆ రోజు మీరు స్టేజ్ ఎక్కి "అరే పూరి అన్న, మీ అబ్బాయిది దానికి నువ్వు ఇక్కడ రాలేదు, నువ్వు ఎక్కడో ఉన్నా" నాకు ఆయన ఏదైనా చదువుతూ అన్నా కానీ నాకు పూరి అన్న అంటే వాళ్ళందరూ ఇష్టమైన ఫ్యామిలీ. మేము అందరం స్నేహితులం కదండి. అవును. నాకు మా వదిన అన్న, మా అందరూ చదువు ఫ్యామిలీ అంతా అంతా ఇది చిన్నదమ్మా. నేను హైదరాబాద్ వచ్చి 32 ఏళ్ళు అయిపోయింది. 35 ఇయర్స్ బ్యాక్ వచ్చాను. అయిపోయింది. ఇంకెందుకు 10, 20 ఏళ్ళు, 50 ఏళ్ళు, ఇంకో 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 70 ఏళ్ళ తర్వాత ఇంకేమవుద్దమ్మా? అయిపోతాం కదా పరిస్థితి. 10 పట్ మీద అయిపోతుంది. జనవరి హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నాం, డిసెంబర్ 31 4 రోజులు అంటున్నట్టు అనిపిస్తుంది నాకు. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి రోజులు మాత్రం. ఇప్పుడే డిసెంబర్ 31 అనిపిస్తుంది నాకు. కరెక్ట్. ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం? జీవితం చాలా స్పీడప్ అయిపోయింది కదమ్మా. మన టైం ఉదయం లెగిస్తే టైం అసలు ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఇంతకుముందు అబ్బో స్కూల్కి వెళ్ళాలి పొద్దున్నే, ఎప్పుడు సాయంత్రం వద్దురా అన్నట్లుండేది. ఇది పని ఇప్పుడు ఇప్పుడు ఎక్కడమ్మా అసలు? మనం అనుకున్న టైంకి 5 నిమిషాలు మిస్ అయిపోతే వేరే వాడు వెళ్ళిపోతాడు. ఎవరు బిజీ వాళ్ళు అయిపోయారో టైమింగ్ మెయింటైన్ చేయాలి. అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. మనం ఎప్పుడు ట్రాక్ తప్పినా కానీ మనం మళ్ళీ ట్రాక్లో ఎక్కాలంటే చాలా కష్టం. నాకు తెలుసమ్మా అది. నాకు తెలుసు అది. నేను నిజం చెప్తున్నా. అబ్బా ఈ అమ్మ ఇసుకొచ్చేస్తుంది. ఒక 2 ఏళ్ళు సినిమా దిగకూడదు అనుకున్నాను నేను. నిజంగా నాకు నాకు సినిమా అంటే నాకు ఇష్టం. సినిమా అంటే నేను పుట్టిన సినిమాల్లో నేను ఒక చిన్న ట్రాక్ తప్పితే ట్రాక్ ఎక్కడానికి 7 ఏళ్ళు పడుతుంది. అంటే అంత స్పీడ్ అమ్మ ఇది యుగం. కొత్త వాళ్ళు వచ్చేస్తారు. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చేస్తారు. నువ్వు ఇంటర్వ్యూ చేయలేదనుకో తల్లి, 4 రోజులు నేను రెస్ట్ తీసుకుంటాను అనుకో, ఇంకో అమ్మాయి వచ్చేస్తుంది ఇంకోటి. అంతే సార్. బండ్లా గణేష్ మాట్లాడేదనుకో 10 మంది బండ్లా గణేష్లు వస్తారు. మీరు అదే కదా, ఇప్పుడు మీరు అదే చేశారు. నాకు తప్ప అందరికీ ఇచ్చారు కదా. మధ్యలో నేను మిమ్మల్ని టచ్లో ఉన్నా సరే చెప్తాను. ఇంటర్వ్యూని కాదమ్మా, ఏదైనా అంత స్పీడ్ అయిపోయింది. ఇక్కడ వ్యాక్యూమ్ అనేది లేదమ్మా. ఎప్పటికప్పుడు ఫిల్ అయిపోతుంది. ఇక్కడ ఎవరైనా పోరాడాలి, పని చేయాలి, కష్టపడాలి. 24 గంటలు ఈ అమ్మాయి రేపొద్దున చేయాలనుకోవాలి. లేదులే నేను పలానా ఆయన కొడుకుని, నాకు అందరు గౌరవించాలి, నేను రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే కుదరదు. ఎవరికి మర్యాద ఇవ్వడం. నీ టాలెంట్కి రెస్పెక్ట్ ఇస్తారు, నీ మంచితనానికి రెస్పెక్ట్ ఇస్తారు, నువ్వు మాట్లాడే తీరికి రెస్పెక్ట్ ఇస్తారు. నీ అహంభావం ఉంటే తొక్కి నారదీస్తారు. నువ్వు ఇగో ఉంటే తొక్కి నారదీస్తారు. ఆడేంది ఈడేంది అంటే కుదరదమ్మా. మన వయసు రీత్యా, మన మనిషి రీత్యా మనం అణిగిమణిగి ఉండాలి. అణిగిమణిగి సాధించాలి. అంతేగాని కాలు మీద కాలు వేసుకొని ఆడేంత ఈడంటే కుదరదు. ఒప్పుకోరు. అసలు ఎవరు ఒప్పుకోరు. నేచరే ఒప్పుకోదు. భగవంతుడే ఒప్పుకోడు. పూరి గారితో మీది సినిమా ఒకటి ప్లాన్లో ఉందని విన్నానండి. నేను చేస్తానన్నాడు. నేను రణవీర్ సింగ్తో కూడా సినిమా చేస్తున్నానమ్మా, రోహిత్ శెట్టి వాళ్ళతో అని ఉంది. రకరకాల ఆలోచనలోని నేను భగవంతుని నా టయాన్ని నమ్ముతానమ్మా. నాకు తెలుసు పలానా టైంలో మన టైం బాగోదు, మూసుకొని కూర్చోవాలి, జాగ్రత్తగా ఉండాలి, ఎక్కువ తక్కువ మాట్లాడకూడదు. ఎక్కువ మాట్లాడితే వెళ్ళి బొక్కబార్లు పడతాం, దెబ్బలు తింటాం అని నాకు లెక్క ఉంటుంది. ఇప్పుడు నా టైం బాగుంది, బ్రహ్మాండంగా ఉంది, రాబోయే రోజులన్నీ మంచి రోజులే, నేనేం చేసినా సక్సెస్ అవుతా అని నమ్మకం నాకు ఉంది. కాబట్టి నేను మంచి నాకు ఏం కావాలి, నేను ఎలా ఉపయోగపడతాను, నా కుటుంబానికి ఎలా ఉపయోగపడతాను, నాకు ఈ రాజకీయ దానికి కానీ ప్రజలకైనా ఉపయోగపడతాను అలా ఎంచుకొని ముందుకెళ్తాను. అనిమల్ చూసారా? నాకు ఈ 3 నెలల నుంచి
ఈ సినిమా చూడటానికి కుదరలేదమ్మా నాకు. ఎందుకు బై గాడ్ నేను సినిమా చూడలా, నువ్వు నమ్మవమ్మా. అనిమల్ చూడలేదా మీరు ఇప్పుడు? నా 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 అదే నా నా కొడుకు మీద ఒట్టు నేను సినిమా అయ్యయ్యో! ఎంత మాట. నేను చూడలా. అసలు నేను థియేటర్ సినిమా చూసి అదే మన బాలకృష్ణ గారి సినిమా ఆ! అదే, రైట్. అనిల్ రావుపూడి సినిమాకి వెళ్ళాను. ఓకే. ఓకే. అంతే, దాని తర్వాత సినిమాకి వెళ్ళాను. ఇంత సెన్సేషనల్‌గా మాట్లాడుకుంటున్నారు కదా! మరి అనిమల్ ఎందుకు చూడలేదని? నాకు కుదరలేదమ్మా. నేను చూడాలని ఇద్దరు ముగ్గురు చూడమని చెప్పారు, చూడాలని చెప్పి చూద్దాం అనుకున్నా, నాకు కుదరలేదు. ఇంకా మీరు చూసారేమో, అసలు మీ పాయింట్ ఏంటో తెలుసుకుందాం అనుకున్నా. నేను చూడలే తల్లి. చూస్తే అబద్ధం ఎందుకు, సినిమా చూస్తే చూడలేదు చెప్తా నేను చూడలే. అయితే కమింగ్ మీ మర్చిపోయాను, మీ ప్రొఫైల్ పిక్ కూడా చూసానండి. ఏదో బుక్ చదువుతున్నారు, ఇన్నేళ్లలో రిటైర్ అవ్వాలి, ఇంత హెల్దీగా రిటైర్ అవ్వాలి, ఏంటి దాని ఆ బుక్? నాకు నేను రోజుకు ఒక గంటన్నర బుక్ చదువుతుంటాను. పుస్తకాలను మంచి పాయింట్ ఉంటే ఎల్లో మార్కర్తో గీతకు పెట్టుకొని చదువుతా. ఊరికే మనకు వచ్చిన తెలుగులు నాకు వేరే నీట్గా చదువుతా. యంగ్గా రిటైర్డ్ రిచ్గా రిటైర్డ్ అంటే మన ఆలోచన విధానం, మనం జనంతో మన ఆలోచన విధానం, మనం చచ్చిపోయేటప్పుడు మనం ఆర్థికంగా మనం చితికిపోయి ఉన్నాం అనుకోండి, మనకి రేపు ముసలితనంలో మనకి చాలా నీడ్స్ ఉంటాయి అమ్మ. మనం నమ్ముకున్న మన భార్యకి, మన పిల్లలంటే మనం వదిలేయండి, వాళ్ళు బతుకాడు బతుకుతారు. నా బతుకుతుంది మనం ఆన్సరబిలిటీ మన అమ్మకి, నాన్నకి, మన భార్యకి. వాళ్ళు బతుకున్నంతకాలం తల్లిదండ్రులు చూడాలి, మన పెళ్లి చేసుకుని మన భార్యను చూడాలి. పిల్లలంటే వాళ్ళకి రెక్కలు వచ్చినాయి అనుకోండి, ఎవడు వాడు బతుకాడు బతుతాడు, ఏదో వాడి చేతనయింది, వాడి సామర్థ్యం ఉన్నది, వాడు చేయగలిగింది వాడు చేసుకుంటాడు. అంతేగాని నా కొడుకు నాలాగా బతకాలి నేను ఎందుకు అనుకుంటాను, నాకంటే అద్భుతంగా బతకాలనుకుంటాను. లేకపోతే వాడు బాగాలేతే వాడు నాకంటే మామూలుగా బతుతాడు. మన చేతిలో లేదు కదమ్మా, వాళ్ళ డిసైడ్ మనం ఎట్లా చేస్తాం. చాలామంది పెద్ద పెద్ద పిల్లలు, నేను పనిచేసిన పిల్లల్ని కూడా చూశాను, చాలామందిని చాలా ఘోరంగా ఉన్నారు. ఒకప్పుడు వాళ్ళని బాబు అని పిలిచేవాళ్ళు నేను. వాళ్ళు చాలా వాళ్ళకి అంటే మనం పిల్లల్ని అంటాం, వాళ్ళ జీవితాన్ని మనం రాయలేం, కలగంటాం మనం. ఆ కలం నిజం చేసుకుంటే వాళ్ళు కష్టపడాలి. కరెక్ట్. పూరి జగన్నాథ్ చెప్పేవాడు నాకని. పూరి గారు నాతో చిన్నప్పుడు ఒక గొప్ప మాట అనేవాడు రోజు, కానీ మన ఊర్లు మారుతుంటే మన బ్రెయిన్ మారిద్ది అన్నాడు. ఊర్లు మారుతుంటే బ్రెయిన్ మారిద్ది అన్నాడు. మా సొంత ఊరు ఉందమ్మా, ఆ ఊర్లో ఉన్న వాళ్ళు అట్లే ఉన్నారు పాపం. ఊరు మారుకుంటూ వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడైనా ఊరు మారాలమ్మా. ఏంటి ఊరు మారాలి. ఊరు మారితే మనం భయంతో బతికితే మన జీవితం మనం భయంతో బతికామా మనం సక్సెస్ అయిపోయినట్టే. ఇది మా ఊరు, ఏ ఊరు అనేది, ఎక్కడి నుంచి వచ్చారు బతకడానికి అన్నాడు మన పతనం వాడు అన్నాడు, పతనం అయిపోయినట్టే. ఊరు మనం అప్డేట్ అయిపోవాలమ్మా, కొత్తవి తెలుసుకోవాలి, కొత్తవి మార్చుకోవాలి, మన జీవిత విధానం మార్చుకోవాలి. అంతేగాని నాకు చిన్నప్పటి నుంచి కారు ఉందంటే వాడు కారులోనే ఉంటాడు. చిన్నప్పుడు సైకిల్ దొక్కినాడు, కారు కొంటాడు చూడండి, ఆ కిక్కు వేరు కదమ్మా. ఆ కిక్కు నేను అనుభవించి